అందరికీ ఈ వీడియోలో మనం లాంగ్ డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఆల్రెడీ కటింగ్ వీడియో చూశారు కదా మీరు. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. మొదటిగా మనం డ్రెస్ పైన టాప్ భాగం అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. మొదట నెక్కులు అయితే నేను ఇలాగా మీకు బొటిక్ టైప్ నెక్కులని చెప్పాను కదండి, నేను చూపిస్తాను ఎలా అని స్టిచ్చింగ్ చేసుకోవడం. మొదటిగా నెక్కుల్ని మనం ఇలాగా రౌండ్గా మొత్తం అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగైతే మనం నెక్కులు మొత్తం స్టిచ్ వేసుకొని సైడ్ అంతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలండి. ఇలాగైతే మొత్తం అయితే కుట్టుకొని ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఐరన్ చేశాను కదా నేను, క్యాన్వాస్ పేపరు కొంచెం పైకి లేచినట్టుంది, అందుకే నేను ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. మరలా జరిగిపోతే నెక్ కరెక్ట్గా రాదు కదా, అందుకోసం. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీకి అయితే పైన భాగానికి జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. పాదం ఖర్చు పెట్టుకొని మనమైతే లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగైతే క్లాత్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సరి చేసుకుంటూ నీట్గా ఎటువైపు అయినా కానీ చేతితోటి మరలా ఎటు తిప్పుకున్న వైపు అయినా కానీ నీట్గా సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ భాగం ప్రిన్స్ కట్ కదా మనకి, నెక్ వైపుది నేను జాయింట్ చేస్తున్నానండి. ఫస్ట్ మనమైతే నెక్ వేసుకోవాలి కదా ఫస్ట్, అందుకని ఇలాగైతే చేశాను. ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ అయితే జాయింట్ చేస్తాను. ఫ్రంట్ భాగం కరెక్ట్గా మనకి పెట్టేసుకొని ఇలాగా పిన్నులు పెట్టేసుకోవాలండి, అటువైపు ఇటువైపు జారకుండా. అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగా మనం పాదం ఖర్చు పెట్టుకొని అయితే మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే సేమ్ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు పాదం ఖర్చు పెట్టుకొని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలాగా పాదం ఖర్చు పెట్టయితే నెక్ అంతా కట్ చేసుకొని ఇక్కడ మనం మూలల్లో ఘాట్లు పెట్టుకోవాలండి. మొత్తం నెక్ అంతా పెట్టుకోనక్కర్లేదు, పెట్టుకున్నా ఓకే, అదంతా మీ ఇష్టం అండి. నేనైతే ఓన్లీ మూలల్లోనే పెట్టుకున్నాను స్క్వేర్ నెక్కి. చూడండి, నెక్ అవుట్ఫిట్ చాలా బాగా వచ్చిందన్నమాట. ఇలాగా మీరు ట్రై చేయండి. చూడండి, చాలా నీట్గా చాలా బాగా వచ్చింది నెక్. ఇప్పుడు మనం సైడ్లో ప్రిన్స్ కట్కి ఇచ్చాను కదండి, అవి స్టిచ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ భాగం ఇంకా కొంత కొరవ ఉంది కదా, మనం ఓన్లీ నెక్ వరకే, నేను అంతవరకే జాయింట్ చేసి నెక్ వేశాను. సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ వేస్తున్నాను. నాకు ఫ్రంట్ భాగంలో కాస్త అతుకు పడిందండి.
ఇలాగైతే ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇంకొక వైపుది కూడా మనము జాయింట్ చేసేసుకుందాము. ఇంకొక వైపుది మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ముందు స్టిచ్ వేసుకున్న ముక్కని చూసుకోవాలన్నమాట. మనం ఎదురు బదురు పెట్టుకొని చూసుకున్నామంటే చాలా నీట్గా తప్పు లేకుండా వస్తుందండి. ఇలాగైతే మనం మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా సరి చేసుకుంటూ ఇలాగా మొత్తం స్టిచ్ వేసేసుకొని మనం నీట్గా అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్కి నెక్ వేసేది చూద్దాం అన్నమాట. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇంకా ఇవి రెండు మర్చిపోయాను. ప్రిన్స్ కట్ కటింగ్ చేయాలి, స్టిచ్చింగ్ నేను చేయాలి కదా బ్యాక్ పార్ట్ తర్వాత. ఫస్ట్ ఇలాగా ఉండి ఇలా పెట్టుకొని మనం పాదం ఖర్చు అయితే పెట్టుకొని నార్మల్గా అయితే నేను లైనింగ్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి తిప్పేసుకుండేదాన్ని లోపల ఖర్చు లేకుండా ప్రిన్స్ కట్కి. అయితే ఇక్కడ ఏం చేశానంటే ఇది చాలా పల్చగా ఉంది క్లాత్, జార్జెట్ క్లాత్. అందుకని దీనికి మాత్రం నేను మామూలుగా జాయింట్ చేసేసుకొని లోపల ఖర్చు ఉండేలాగే పెట్టుకుంటున్నానండి. అలా అయితే మళ్ళీ లోపల ఖర్చు కనిపిస్తుంది తిప్పి వేసుకుంటే. మామూలుగా క్లాత్ డార్క్ స్టిఫ్గా ఉండే క్లాత్ అనుకోండి, కనిపించని క్లాత్, అలా వేసుకున్నామంటే కటింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదిగోండి నేను నెక్ చూపించాను కదా, బ్యాక్ నెక్ చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇది మనం పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోవాలండి. ఇందాక ఎలాగైతే మనం ఫ్రంట్ నెక్ కుట్టుకున్నామో అలాగే బ్యాక్ నెక్ కూడా కుట్టేసుకొని ఇక్కడైతే నేను మొత్తం కట్టి పెట్టుకుంటున్నాను. ఇది రౌండ్ మొత్తం కట్టి పెట్టుకున్నాను, చూసారా మీరు. ఇందాక నేను ఓన్లీ మూలల్లోనే పెట్టుకున్నాను, ఇప్పుడు మాత్రం నెక్ మొత్తం పెట్టుకున్నాను. అంటే ఇది రౌండ్ నెక్ కదా, అందుకని చుట్టూ పెట్టుకున్నాను అన్నమాట కట్. ఇప్పుడు పాదం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పైన అక్కడ కుట్టు పడకూడదు కదండి, పైకి కనిపిస్తే కుట్టు బాగోదు కదా. అందుకని నేనేం చేస్తున్నా అంటే క్యాన్వాస్తో విత్ ఖర్చుని ఒక సైడ్కి అనుకొని ఇటువైపుకి క్యాన్వాస్ మీద కుట్టేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం ఇట్లా పెట్టి ఐరన్ గన్ చేసేసుకున్నామంటే స్టిఫ్గా నిలబడిపోతాయి నెక్కులు. మనం బొటిక్ స్టైల్ నెక్స్ రావాలంటే ఎప్పుడైనా స్టిచ్ వేసుకొని ఖచ్చితంగా మనమైతే ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా నీట్గా ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్, అలా వస్తుంది. ఇప్పుడు మనం టక్స్లు వేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్కి. చూసారు కదా, ఇలాగైతే టక్స్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందామండి. షోల్డర్ జాయింట్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి షోల్డర్ జాయింట్కి. అప్పుడే మనకి చాలా బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగైతే స్టిచ్ వేసేసుకొని మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి ప్లీజ్. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్
నా షేర్ ఇలాంటి వీడియోస్ని ఇంకా చాలామందికి పంపించడానికి సహాయపడుతుందండి. ప్లీజ్ అండి, చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇప్పుడు బెలూన్ హ్యాండ్ కదండి, నేను బెలూన్ హ్యాండ్కి ముందుగా మనం ఎంతైతే పొడవు ఎంతైతే చంక అంత తీసుకుందాము. కానీ ఇప్పుడు బెలూన్ హ్యాండ్కి కుచ్చు పెట్టాలి కాబట్టి బెలూన్ హ్యాండ్ కుచ్చు ఏమవుతుందంటే మనం ఉన్న క్లాత్ కంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలన్నమాట, మనం కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి. చూడండి నేను పెట్టున్నాను కదా, ఇప్పుడు కింద వైపు కుచ్చు పెట్టాను, పై వైపు మనం డైరెక్ట్గా డ్రెస్కి అటాచ్ చేస్తూ పెట్టుకుందామండి. కింద వైపు మాత్రం పెట్టేసుకొని క్లాత్ కుట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి నేను జాయింట్ చూపిస్తున్నాను. ఇలాగైతే నేను హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ మనం మధ్యలో సెంటర్కి కట్టు పెట్టుకుంటాం కదా, ఆ కట్టు మనకి షోల్డర్ దగ్గరికి వచ్చేంతసేపు మనమైతే ఫ్రిల్ పెట్టుకోవాలండి. చూడండి నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకుంటున్నాను. అక్కడ షోల్డర్ దగ్గరికి మనం పెట్టిన కట్టు అక్కడికి వచ్చేంతసేపు మనం ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు దాటాక ఇటువైపు పెట్టుకోవాలి. అటువైపు ఎన్నైతే ఫ్రిల్స్ పెట్టేసుకున్నామో ఇటువైపు కూడా అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకసారి నెక్ కూడా చూపిస్తాను చూడండి, ఎలా నెక్ అంటున్నాను సారీ అండి, హ్యాండ్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. జాయింట్ అంతా అయ్యాక ఇప్పుడు మనం కింద పైపింగ్ గట్రా ఏం వేయట్లేదు కాబట్టి హ్యాండ్కి ఒక పీస్ అనేది మనం తీసుకొని తిప్పేసుకొని కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. మీకు మీ ఇష్టం అండి, ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎలాస్టిక్ వేయలేదు, ఊరికే ఒక పీస్ పెట్టి కుట్టేశాను. చూపిస్తాను మీకు అది కూడా చూడండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, హ్యాండ్ అయితే ఇలా వచ్చిందన్నమాట. ఇప్పుడు కింద వైపు మనం పీస్ వేసుకుందాం. చూడండి ఇదిగోండి కింద వైపు పీస్, పై వైపు నుంచి లోపల వైపుకి పెట్టేసుకొని మొత్తం మనం కుట్టేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కుట్టేసుకొని ఎక్కువ కుట్టేసుకొని దానికి ఎలాస్టిక్ పెట్టేసుకుంటారు. నేనేం చేస్తున్నానంటే ఎలాస్టిక్ పెట్టకుండా మనం క్రాస్ పీస్ లాంటిది ఒక పీస్ తీసుకొని ఎలా కుట్టుకొని లోపల వైపు నుంచి పై వైపు నుంచి లోపలికి ఇలా అయితే మనం పీస్ వేస్తే ఎలా మడిచి కుట్టేసుకుంటామో అలా కుట్టేసుకుంటున్నానండి. చూడండి ఇదిగోండి. డబల్ వచ్చింది మళ్ళీ. ఓకే డన్. సారీ, డబల్ వచ్చింది, నేను చూడలేదు. ఇక్కడైతే మనం నడుముకి కుచ్చు అనేది క్లాత్ మొత్తం కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నామండి. మనం ముందుకి నెట్టుకుంటూ కుట్టుకున్నామంటే ఎంత క్లాత్ అయినా సరే నడుములో పెట్టేసుకోవచ్చు అన్నమాట. కింద క్లాత్ని స్టిచ్లో పడకుండా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. అప్పుడే చాలా బాగా నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చు పెట్టుకున్నామండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ కుచ్చు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు ఖర్చంతా మలుపుకొని కుట్టు వేసుకుంటే లోపల ఇటువైపు అనేది చాలా నీట్గా ఉంటుంది. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా అక్కడ కుట్టు ఇలా వేసుకోవడం వల్ల. ఇదిగోండి నేను మరలా చూపిస్తున్నాను చూడండి ఇంకొక వైపుకి. ఇలాగా ఖర్చుని ఒక వైపుకి అనేసుకొని ఇలాగైతే మనము స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి కుట్టు అనేది. నడుము దగ్గర మనకు ఖర్చు లోపల తగలకుండా ఉంటుంది, పోకుండా ఉంటుంది, ఓవర్లాగా అక్కర లేకుండా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అదిగోండి చూడండి, మీరే చూడండి, చూసారు కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందామండి మనం. ఇంకా అయిపోయాయి కదా అన్నీ. మనం కొలత తీసుకున్నాం కదా, కొలత ఉంది కదా డ్రెస్ కొలత. చూడండి నేను డ్రెస్ కొలత అయితే తీసుకుంటున్నాను. నడుముకి, చంకకి, హ్యాండ్ లూజ్కి. హ్యాండ్ లూజ్ ఇది ఫుల్ హ్యాండ్, అందుకని నేను సపరేట్గా నాకు కొలత ఇచ్చారు. 10.5 11 లూజ్ ఉంది హ్యాండ్. ఇంకా పొడవు అయ్యి నార్మల్గా మనం పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకున్నాం కదా, అలాగన్నమాట. ఇప్పుడు మనం ఒకవైపు అయితే కొంచెం చూసుకొని కుట్టు వేసుకున్నామంటే సెకండ్ వైపు కుట్టు వేసుకునేటప్పుడు మనం పూర్తిగా చూసుకోవచ్చు. అక్కడ మనకి చాలా నీట్గా అర్థమవుతుంది. కరెక్ట్గా ఫిట్టింగ్ వరకు మనం చూసుకోవచ్చు. ముందు ఒకవైపు మాత్రం అప్రాక్సిమేట్లీగా మనం ఆల్రెడీ మార్కింగ్ అవి పెట్టుకుంటాం కాబట్టి మనకు తెలుస్తుంది కదండి. మార్కింగ్ని బట్టి వేసేసుకున్నామంటే చంక చూసుకొని తర్వాత సెకండ్ వైపు వేసేటప్పుడు మాత్రం నడుము, చంక అన్నీ కొలుచుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నేను ఇక్కడైతే బాడీకి బాడీ జాయింట్ చేశానండి, లైనింగ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేశానన్నమాట. బాడీ వరకు 4 పార్ట్లు జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్కడికి వరకు అయితే మా బాడీ లెంత్ ఉందో అక్కడి వరకు అక్కడ ఆపుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పై వైపుది పైకి, కింద వైపుది కిందకి వేసేసి మనం ఓన్లీ ఇలా పైన ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకొని మరలా లైనింగ్ ఫ్యాబ్రిక్కి చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇట్లా సెకండ్ కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసాక చూపిస్తాను మీకు మరలా ఎలాగ వేసుకోవాలనేది. ఇక్కడ ఇంతవరకు రఫ్ తీసుకొని ఆపుకోవాలన్నమాట. ఇక్కడ కింద దానికి కూడా నేను సెకండ్ స్టిచ్ వేశాను. ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ వైపు లైనింగ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఒక వైపు వేసుకున్నాం కదా, ఇంకొక వైపు నేను చూసుకుంటున్నాను అన్నమాట. ఇలాగ వేసుకొని ఇక్కడ ఇలాగా లైనింగ్లు అన్నీ మనం సెంటర్ దగ్గర కూడా బ్యాక్ ఫ్రంట్ ఒకే కుట్టు మీద ఉన్నాయని కూడా చూసుకొని జాయింట్ చేసేసుకోవాలండి. ఓవరాల్ లుక్ అయితే డ్రెస్ ఇలా వచ్చింది, మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్, హ్యాండ్స్ కూడా చూడండి, హ్యాండ్స్, నెక్. ఐరన్ బాక్స్ పెట్టి నీట్గా ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఇంకా డ్రెస్ అనేది. అంతే ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.